అసలు నిజామాబాద్లో కవితక్క నిలబడాల్సిండే. నా ఊరు నా అడ్డ పక్కా గెలుస్తా అని 3 ఏళ్ల సంది మస్తు కష్టపడ్డది. కానీ అసెంబ్లీ ఎలక్షన్ల కారు పల్టీ కొట్టే వరకు మేడం కూడా వెనక పట్టుబడితే ఏరే లీడర్కు టికెట్ ఇచ్చిండు బాపు. ఇక మొత్తం ఆడనే ఉంటది. ప్రచారంలో రువ్వడి చూపిస్తుంది అనుకుంటే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు బాయే. అటు ఈడీ ఇటు సిబిఐ ఇద్దరు అరెస్ట్ చేసిండ్రు కాబట్టి 2 బెయిల్ పిటిషన్లు వేస్తే ఇగో ఇవాళ ఇది జరిగింది. కవితమ్మను ఉత్త పుణ్యానికి అరెస్ట్ చేసిండ్రు. స్కాములు ఉన్నట్టు సాక్ష్యం లేదు. ఈడీ కస్టడీలు ఉండగా సిబిఐ ఎట్లా అరెస్ట్ చేస్తది? మా మేడం బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఎమ్మటే బెయిల్ ఇయ్యాలని కోరిండు అక్క తరపున లాయర్. లేలే, రూల్స్ ప్రకారమే అరెస్ట్ చేసినాం. స్కామ్ల మెయిన్ కవితనే, బెయిల్ ఇయ్యొద్దు, బయటికి పోతే కేసును కింద మీద చేస్తదనేది సిబిఐ లాయర్ వాదన. ఇద్దరు చెప్పింది విన్నాక తీర్పును 10 రోజులకు వాయిదా వేసింది కోర్టు. ఇదైనాక ఈడీ అరెస్ట్ చేసిన కేసుల వాదనలు జరిగితే అందులో కూడా గీదే కథ. పిలిచినప్పుడు విచారణకు వచ్చింది, అడిగిన ఫోన్లు ఇచ్చింది, అయినా నోటీసులు లేకుండానే అరెస్ట్ చేసిండ్రు. బెయిల్ ఇయ్యాలని కవితక్క లాయర్ వద్దొద్దు, ఫోన్లకెళ్లి డేటా తీసేసింది, బయటికి పంపితే సాక్షులను బెదిరిస్తదని ఈడీ లాయర్ వాదిస్తే సరే రేపు మల్లోపారి వాదనలు ఇంటమన్నది కోర్టు. కానీ మందుదందా కేసుల ఎమ్మెల్సీ మేడం అరెస్ట్ అయినా నెలన్నర కావస్తున్న బెయిల్ దొరుకుతలేదు. ఓ పారి పానం బాగలేదని, మల్లోపారి కొడుకు పరీక్షలున్నాయని, ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారం చేస్తా అని ఎన్నో తీర్ల తిప్పలు పడుతున్నా ఫాయిదా లేకుంటుంది. ఇంటోళ్ళు పార్టోళ్ళంతా ఎన్నికల బిజీలుంటే ఏమున్నా పెన్మిటే చూసుకుంటున్నాడు. ఈ లెక్కన చూస్తే అక్క ఓటేసుడు కూడా డౌటే.